పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మంగళవారం నాడు మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా మనం మొన్ననే ప్రభువుని స్తుతించాం. ఈరోజు పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా, అద్భుతాల అంతోని వారి ప్రార్థన ద్వారా మనలను, మన కుటుంబాలను, ప్రపంచాన్ని ప్రభు దీవించాలని భక్తితో ఈ కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలతో పాటు మన అందరి యొక్క ఉద్దేశములను ప్రభునికి అర్పించుకుందాం. కూరపాటి లిటిల్ తెరజాకి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు గుమ్మడి సంపత్ కుమార్, విజయలక్ష్మి కుటుంబం, గంగారపు జోసఫ్, సుజీత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు సుజీత ప్రత్యేక తలములు నెరవేరినందుకు కృతజ్ఞతగా, అలాగే పామిశెట్టి అగస్టీన్కి కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, దేవుని సాక్షిగా నిలబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పటీషియా మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని దేవుని కారుణ్య కిరణాలు ఆమెపై ప్రవహించి సంపూర్ణ ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దుగింపొడి చిన్నపురెడ్డి, తుమ్మ శౌరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు టి సుమన్ రెడ్డి, సుజీత, సిల్వియా. కార్తిక్ వ్రాసిన రాయబోయే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, మంచి ఉద్యోగం, మౌనిక ఉద్యోగంలో ప్రమోషన్, సురేష్ కుటుంబ సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు అద్వైత, అలాగే మేరీ జసింత జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా, రాబోయే సంవత్సరంలో దేవుని కాపుదల కొరకు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి నూతన సంవత్సరంలో నూతన కార్యములు జరుగునట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ జసింత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా ఈ దినమంతా జరుగుతున్న ప్రోగ్రాంలో జరగబోయే కార్యక్రమాలలో దేవుడు దీవించమని ప్రభుని ప్రార్థనతో కరుణ జపమాలలో అర్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ, వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును,
విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 21-22లో ఇహ పరలోకములలో ఉన్న సమస్త అధికార పదవులు కంటేను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. జీసస్ క్రైస్ట్ హ్యాస్ రిసీవ్డ్ సచ్ ఎ గ్రేట్ ఎలివేషన్ where nobody, no royal person in this world can match that. God has kept everything under his feet. Ephesians 1:21-22. యోహాను 12:46లో నన్ను విశ్వసించు వారిలో ఎవ్వడునూ చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. Those who believe in me, not that they should go into darkness, I have come as a light to the world. సర్వలోకాధిపతి నమస్కారం. సర్వ సృష్టికర్త నీకే నమస్కారం. నీవే మా శరణం. సర్వలోకాధిపతి నమస్కారం. సర్వసృష్టికర్త నమస్కారం. సర్వలోకాధిపతి నమస్కారం. సర్వసృష్టికర్త నమస్కారం. పరమ వైద్యుడా నమస్కారం. పరమ వైద్యుడా నమస్కారం. పాప విమోచక నమస్కారం. పాప విమోచక నమస్కారం. శరణం శరణం యేసయ్యా. శరణం శరణం యేసయ్యా. శరణం శరణం యేసయ్యా. శరణం శరణం యేసయ్యా. చీకటి నిండిన లోకములో వెలుగై రావా యేసయ్యా. చీకటి నిండిన లోకములో వెలుగై రావా యేసయ్యా. పాప చీకటి తొలగించి పాప చీకటి తొలగించి పరిశుద్ధ పరచ రావయ్యా. పరిశుద్ధ పరచ రావయ్యా. శరణం శరణం యేసయ్యా. శరణం శరణం యేసయ్యా. శరణం శరణం యేసయ్యా. శరణం శరణం యేసయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసుప్రభు రాకడ దినములలో ఉన్నాం, ఆగమన కాలంలో ఉన్నాం. యేసుప్రభు రాకడ ద్వారా జరిగిన ఒక్క సంఘటన, ఆయన కాడిని విరుగగొడతాడంట, బంధకాలను తొలగిస్తాడంట. యెషయా 9వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు ఈ విషయమును మనం ధ్యానిస్తూ ఉంటాం. With the coming of Jesus during this Advent season, He will break every bondage, every block in our lives. Isaiah 9:1-4. We hear lot of good news about it. దీనిని మనం పాటగా పాడబోతున్నాం. ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనలను నడిపించునని లూకా 1:78-79 వచనం చెప్తుంది. He will become way of light for us and He will lead us in the way of peace. Luke 1:78-79. పాడుదాం. మార్గములన్నీయు తెరవబడునుగాక. ఆమేన్. ఆటంకాలన్నీ తొలగించువాడా, మార్గము చూపి నడుపువాడా. ఆటంకాలన్నీ తొలగించువాడా, మార్గము చూపి నడుపువాడా. కృంగిన ఆత్మను వెళ్ళగొట్టి, కృంగిన ఆత్మను వెళ్ళగొట్టి ఉత్సాహముతో నింపుమయ్యా, ఉత్సాహముతో నింపుమయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. మీ జీవితంలో అద్భుతాల ఆటంకాలన్నీ ఈ రోజులలో తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అతడు రోగస్తుడై మంచము పట్టినప్పుడు ప్రభు అతనికి సహాయం చేసి ఆరోగ్యమును ప్రసాదించును. కీర్తన 42:3 వచనం. When he becomes sick and sickened to the bed, God will do some help and give him good health and wake him up.
సామ్ 42:3. మీరు ఏ అనారోగ్యంలో ఉన్నారో ఈ రోజులలో పరమవైద్యుడుగా యేసుప్రభు వచ్చి మిమ్మల్ని నన్ను ప్రపంచంలో సిక్కైన ప్రతి బిడ్డను ఆరోగ్యవంతులుగా మలచునుగాక. ఆమేన్. పరమవైద్యుడా స్తోత్రమని పాడుదామా? నీకే మా నమస్కారం. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. పరమ వైద్యుడా నమస్కారం, పరమ వైద్యుడా నమస్కారం. పాప విమోచక నమస్కారం, పాప విమోచక నమస్కారం. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. ఆరోగ్యము లేని శరీరములో ఆరోగ్యమివ్వరావయ్యా. ఆరోగ్యం లేని శరీరములో ఆరోగ్యమివ్వరావయ్యా. పరమ వైద్యుడై రావయ్యా, పరమ వైద్యుడై రావయ్యా. స్వస్థత పరచ రావయ్యా, స్వస్థత పరచ రావయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. అనేకమైన అనారోగ్య పరిస్థితుల్లో ఇంటిలో ఉన్న ఆసుపత్రిలో ఉన్న ఎక్కడ ఉన్న అందరికీ ఈ టైంలో కరోనా సమయంలో స్వస్థత కలగాలని, ఆమేన్. ఆ లిస్టులో మనం కూడా ఉంటే మనల్ని కూడా స్వస్థపరచాలని ఆమేన్. ప్రభుని ఆశతో ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన పాదం క్రింద సమర్పించుకుందాం. మన జీవితాన్ని సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. లెట్స్ ప్రే ఫర్ ప్రొటెక్షన్
under the feet of Jesus, for he is the lordship over the whole world. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును రేపటి దినము నుండి రేపటి దినము నుండి జరగబోయే ప్రతి వడకంలో పాల్గొంటున్న వారిని ప్రతి వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ యాంటనీ. ప్రే ఫర్ us. మన జీవితంలో అప్పుడప్పుడు కరువు, అది తిండికి కాదు శాంతికి కరువు. శాంతికి కరువున బ్రతుకు ఈ రోజులు అలా మారిపోయింది. అందుకే యేసుప్రభు చెప్పాడు, ఈ లోకము ఇవ్వలేని, లోకం ఇచ్చేటట్టు కాదు. లోకం అంటే కొద్దిగా మనకు అప్పుడప్పుడు శాంతి ఇచ్చినట్టు అనిపిస్తుంది, తర్వాత మళ్ళా అదే వ్యక్తులు మనలను బాధిస్తుంటారు, వేధిస్తుంటారు, గాయపరుస్తుంటారు. అలా కాదంట. లోకము ఇవ్వలేని శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, మీరు కలవరపడవలదు అంటున్నాడు. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ దిస్ వరల్డ్ కెనాట్ గివ్ యూ పీస్, ఇట్ కెనాట్. ఐ విల్ గివ్ యూ మై పీస్, డు నాట్ లెట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్, ఈ సేస్. ట్రబుల్లో ఉన్నామా? ఆర్ వి ట్రబుల్డ్? కలవరంలో ఉన్నామా? ఈ పాట పాడినప్పుడే కలవరం తొలగిపోయి శాంతి, సమాధానం, ఆనందం మీలో, కుటుంబంలో, ప్రపంచంలో కలుగునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. శాంతికి కరువైన బ్రతుకులలో శాంతిని నివ్వరావయ్యా. శాంతికి కరువైన బ్రతుకులలో శాంతిని నివ్వరావయ్యా. లోకము ఇవ్వలేని శాంతిని నివ్వా. లోకము ఇవ్వలేని శాంతిని నివ్వా. శాంతి దాతగా రావయ్యా. శాంతి దాతగా రావయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. సమాధానకర్త అనే పేరుతో పుట్టుతాడు ప్రభు అని యెషయా 9:6 చెప్తుంది. ఆ వచనానుసారం అందరికీ శాంతి కలగాలని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను శాంతికి కరువైన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదన అనారోగ్యముతో బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా
మా మీదను అద్భుతాలకు ఆటంకాలు ఉన్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చీకటి శక్తులతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకం ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ కేంద్రమును ఆదుకోవటానికి డొనేషన్ ఇచ్చి ఆదుకుంటున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 26 నుంచి 29 వరకు జరుగుతున్న యవ్వన అమ్మాయిల అబ్బాయిల ఉడకం వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాలు అంతోని వారి ద్వారా అద్భుతాలు పొందాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపటి దినం నుండి నేను మధ్యలో చెప్పినట్టు ఇంగ్లీష్ వడకం ప్రారంభమవుతుంది. ఫ్రమ్ టుమారో వి బిగిన్ ద ఇంగ్లీష్ retreat. It will be a special preparation for Christmas and New Year. So tell all the people who understand English to come tomorrow evening to Saturday afternoon. రేపు సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు. అలాగే వెంటనే ఆదివారం అయిన తర్వాత మళ్ళీ 16 సాయంత్రం నుంచి 20వ తారీఖున సాయంత్రం వరకు మరి న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అలాగే క్రిస్మస్ కోసం సిద్ధపడే ప్రత్యేక వడకం సిద్ధమవుతుంది. దోస్ హు అండర్స్టాండ్ తెలుగు ప్లీజ్ టెల్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ 16th evening to 20th evening we have special preparation for Christmas and New Year. 26th evening to 29th afternoon, only 2.5 days for youth. Please send them so that they will be blessed to shine like stars will be the theme. నక్షత్రంలాగా ప్రకాశించుటకు యవన అమ్మాయిల అబ్బాయిల జీవితాన్ని సైతాను పాడు చేయకుండా కాపాడటానికి 2.5 రోజులు వాళ్ళు ఇస్తే ఇక్కడ వాళ్ళని అలా దేవుడు సిద్ధం చేస్తాడు. అదే 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు. దయచేసి వచ్చేవాళ్ళు యవన అమ్మాయిల అబ్బాయిలు ఆడపిల్లలు ఒక సైడు మగపిల్లలు ఒక సైడు ఉండేటట్టు మీ బట్టలు తర్వాత మీ వస్తువులను అలా సిద్ధం చేసుకుని రావాలని మనవి చేస్తున్నాను. కొద్దిగా చలికాలం ఉంటే మీరు వాతావరణం బట్టి దానికి తగిన విధంగా మీరు స్వెట్టర్ లాంటిది తీసుకురండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ వారం చివరికి 14వ తారీఖున సంగారెడ్డిలో పండుగ దయగల మాత పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న బృందం అక్కడికి వచ్చేసి పండుగ జరుపబోతున్నాం సంగారెడ్డి ప్యారిస్లో. అదే రోజున సాయం సమయమున మనమందరం కలిసి కట్టినటువంటి దివ్య కారుణ్య కేంద్రం డివైన్ మర్సీ సెంటర్ 25 సంవత్సరాల వసంతకాలాన్ని చూస్తున్న దినం. అందువలన సాయం సమయన 5:30 నుంచి ప్రత్యేక పండుగకు మీ అందరినీ సాగర్ గారి తరఫున నా తరఫున ఆహ్వానిస్తున్నాను. ఇవన్నీ కోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. త్వరగా అయిపోతుంది సంవత్సరం. క్యాలెండర్ కూడా త్వరగా సిద్ధం అవ్వాలని, దానికి నాకు టైం ఇచ్చి జ్ఞానం ఇచ్చి దేవుడు నడిపించమని దీని వెనుక పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి క్యాలెండర్ కూడా త్వరగా రిలీజ్ అయ్యేటట్టు ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. చివరి గుర్తులో మనం ఉన్నాం. 2 కొరింథీ 1:20 ఏలైన దేవుని వాగ్దానములన్నిటికీ ఆయనయే అవును అని సమాధానం. బట్ ఎవ్రీ ప్రామిస్ దట్ గాడ్ మేక్స్ he is amen and he is yes to that. 2 Corinthians 1:20. ప్రార్థనతో పాడి ముగిస్తాం. మన మొరను దేవుడు వినుగాక. ఆమేన్. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. సర్వలోకాధిపతి నమస్కారం,
సర్వ సృష్టికర్త నమస్కారం. పరమ వైద్యుడా నమస్కారం, పరమ వైద్యుడా నమస్కారం. పాప విమోచక నమస్కారం, పాప విమోచక నమస్కారం. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. ప్రార్థనకు అవునని పలికేవాడా, మా మొర వినుమా యేసయ్యా. ప్రార్థనకు అవునని పలికేవాడా, మా మొర వినుమా యేసయ్యా. ప్రశ్నలకు జవాబిచ్చే వాడవయ్యా, ప్రశ్నలకు జవాబిచ్చే వాడవయ్యా. ప్రశ్నలకు జవాబివ్వ రావయ్యా, ప్రశ్నలకు జవాబివ్వ రావయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. నీవే మాకు శరణం, నీవే మాకు అభయం. ఆగమన కాలంలో రావయ్యా రావయ్యా అని అనేక విషయములలో పాడాం. దేవుడు వచ్చునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, ఆటంకాలు తొలగిపోనుగాక, చీకటి శక్తులు బంధింపబడునుగాక, ప్రార్థనకు జవాబు లభించునుగా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిఖిత, శ్వేత, లిల్లీ మేరీ, మీ అందరినీ దేవుడు తన వెలుగుతో నింపి ప్రకాశింపచేస్తాడు. అలాగే కొంతమంది వ్యక్తులు అనుమానంతో ఉన్నారు, అసలు దేవుడు ఉన్నాడా అని. అట్లాంటి అనుమానం అది మీకు మాత్రం కాదు, గొప్ప పునీతులకు కూడా డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అంటారు. ఒక చీకటి అట్లా వచ్చి టచ్ చేసి వెళ్ళిపోతుందంట. అందులో భయపడవద్దు. మీరు చేయవలసినది ఒకటే, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, రోజు చదవండి, వాగ్దానం స్మరించండి, దాన్ని ప్రకటించండి. అప్పుడు మీ ఇంటిలో ఉన్న చీకటి శక్తులు తొలగిపోతాయి. అలాగే ఒక వ్యక్తి ల్యాండ్ విషయంలో ఏదో పేపర్స్ కనిపించలేదని ఏడుస్తున్నారు. దేవుడు అద్భుత రీతిగా అది గవర్నమెంట్ అథారిటీస్ ద్వారా నీ ఫేవరబుల్గా నీకు మార్చబోతున్నాడు. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రభుని ప్రార్థిస్తాం. ప్రభు మీతో
ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి సాతాన్ని ఆయన పాదాల క్రింద అణిచివేసి మీకు విడుదలను దయచేసి దీవించి అద్భుతాలు చేసి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, may the mighty presence of God envelop you like a blanket, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. పరమ వైద్యుడా నమస్కారం, పాప విమోచక నమస్కారం, నీవే మా శరణం, నీవే మా శరణం. God bless you.